ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈ ఖానా అకాడమీకి సంబంధించినటువంటి ఆ, క్లాస్ జనరేట్ చేయడము, ఒక స్కూల్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావడం అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం ఒకసారి. త్వరగా మనం ఒకసారి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే పార్ట్ వన్లో మనం చూసినట్టుగానే ఖాన్ అకాడమీ.org మనం అక్కడ తీసుకొని ఎంటర్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా మనము ఇక్కడ మనం ఒకసారి టీచర్స్ అనేటువంటి ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి. టీచర్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత సేమ్ కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ టీచర్స్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం, కంటిన్యూ విత్ గూగుల్ని చూస్ చేసుకోవాలి. సో ఆ తర్వాత సేమ్ మన స్కూల్ యొక్క జీమెయిల్ ఐడితో లాగిన్ కావడం. ఎప్పుడైతే స్కూల్ లాగిన్ అవుతున్నామో అంతకంటే ముందే ఉపాధ్యాయులందరూ కూడా తమ తమ సొంత జీమెయిల్తో లాగిన్ అయి ఉంటే కనుక మనం క్లాస్ జనరేట్ చేసేటప్పుడు, టీచర్లను జనరేట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క మెయిల్స్ అవసరం పడతాయి కాబట్టి అడ్వాన్స్గా వాళ్ళు వాళ్ళ జీమెయిల్తో లాగిన్ కావాలి. ఇక్కడ కాన్వీ గో ఫర్ టీచర్స్ అనేది కొద్దిగా ఫ్రీగా ఉంది. మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే టీచర్స్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో ఇది మనము తర్వాత మనం ఆప్షన్ చూద్దాం. ఫస్ట్గా మనం మిగతా ఆప్షన్ మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం సైన్ ఇన్ కాగానే ఇక్కడ చూడండి మనకు పైన ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఆ, ఇక్కడ కాన్మిగో టూల్స్ ఉన్నాయి. క్లాసెస్ అంటే ఇక మన క్రియేట్ క్లాస్ అని ఇక్కడ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అని అంటే మనం క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత పిల్లల్ని యాడ్ చేస్తాం. రీసోర్సెస్ ఏమేమి ఉన్నాయని ఇక్కడ కనపడుతుంది మనకు. సో ఫస్ట్గా మనం ఏం చేద్దామని అంటే క్లాస్ని జనరేట్ చేయాలి. సో స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేయాలి. మనము క్రియేట్ క్లాస్ అని చెప్పి క్లాస్ని క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లాస్ క్లిక్ క్లిక్ చేసిన తర్వాత ఆ, దీనిలో ఇక్కడ మనకు ఆప్షన్ ఆర్ యూ ఏ టీచర్ యూజింగ్ ఖాన్ అకాడమీ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్కూల్ అని అడుగుతున్నది. నో ఐఎమ్ రిక్వెస్టింగ్ అని కాదు, ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పెట్టి ఎస్ ఐఎమ్ టీచర్ అని చెప్పి ఈ ప్రాసెస్ అంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒప్పుకున్నట్టుగా మనం ఒక సేవ్ బటన్ మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇక్కడ మొదటి ఆప్షన్ ఎంటర్ యువర్ క్లాస్ నేమ్ అడుగుతుంది. సెకండ్ ఆప్షన్ ఇంపోర్ట్ యువర్ క్లాస్ ఫ్రమ్ గూగుల్ క్లాస్. అంటే గూగుల్ క్లాస్ రూమ్ ఎవరైనా మెయింటైన్ చేసి ఉంటాయి. గూగుల్ క్లాస్ రూమ్ ఎట్లయితే ఉందో దాదాపుగా అట్లాంటి స్ట్రాటజీ మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి సో పిల్లలకి గూగుల్ క్లాస్ రూమ్ అంటే అడ్వాన్స్డ్ వెర్షన్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి గూగుల్ క్లాస్ రూమ్ అనేది పనికొస్తుంది. కాబట్టి మన పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇది మినిమం లెవెల్ కాబట్టి దీంతో స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ వెర్షన్లో నెక్స్ట్ మనం ఈ స్థాయికి వెళ్ళొచ్చు. ఇనిషియల్గా మనం ఇప్పుడు నేను క్లాస్ని ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు ఎయిత్ క్లాస్ని నేను ఎంటర్ చేస్తున్నా. ఎయిత్ క్లాస్. సో ఇది నా క్లాస్ నేమ్ ఇది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ క్లాస్కి సంబంధించింది. ఆ, ఇప్పుడు నేను క్లాస్ జనరేట్ చేసేటప్పుడు ఏ ఈ క్లాస్కి ఎయిత్ క్లాస్కి ఏమేమి అనుకుంటున్నాం అని అంటే మనం ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రెండు అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చూడాలి ఏంటంటే మ్యాథ్స్ ఎన్సీఆర్టీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ విద్యార్థులకి ఇంకా హై ఎండ్ ఉన్నారు పిల్లలు కొంతమంది, వాళ్ళకి నేను ఇవ్వాలి అనుకుంటే మ్యాథ్స్లో ఈ ఎన్సీఆర్టీ కూడా ఈ ఎయిత్ క్లాస్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఇనిషియల్గా మనం ఏం చేస్తున్నామనంటే ఎన్సీఆర్టీ మ్యాథ్స్, బ్రిడ్జ్ మ్యాథ్స్ అంటే ఎక్స్టెన్షన్గా ఏ కోర్సు పిల్లలకు నేర్పించడానికి మినిమంగా మనం ఏం చేస్తాం ఫస్ట్ అని అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి కోర్సుని మనం అసైన్ చేస్తాం ఫస్ట్. సో ఇక్కడ మ్యాథ్స్ తెలంగాణ ఉంది. ఇక ఎయిత్ క్లాస్ నేను జనరేట్ చేసిన కాబట్టి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ వాడికి నేర్పించాలి. రెండోది ఎయిత్ క్లాసు సైన్స్ తెలంగాణ ఎయిత్ క్లాస్ ఇది కూడా నేను ఫిజికల్ సైన్స్ నేర్పించాలి. ఇది ప్రైమరీ. ఒకవేళ నేను వాడికి గ్రామర్ నేర్పించాలి ఆ, అవసరము అనుకుంటే ఇంగ్లీష్ టీచర్ కూడా లాగిన్ అయ్యి ఇక్కడ ఇక్కడ ఎనేబుల్ చేయాలి. ఎయిత్ క్లాస్ గ్రామర్ని కూడా ఎనేబుల్ చేయాలి. వాడికి కంప్యూటర్ నేర్పించాలి అని అంటే ఇక్కడ వాడికి సూటబుల్ అయినటువంటి క్లాస్ని కూడా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే ఒక ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులకి మన పాఠశాల స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏమేమి కోర్సెస్ నేర్పించాలి. కోర్స్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి మన యొక్క సబ్జెక్టు. ఇక్కడ యాడ్ కోర్స్ అని అంటున్నాడుగా ఎయిత్ క్లాస్ పిల్లలకి ఏం నేర్పించవచ్చు. ఎక్స్టెన్షన్గా ఉన్నారు వాళ్ళకి సరే ఇది అసైన్ చేయొచ్చు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎన్సీఆర్టీ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్రిడ్జ్ కోర్స్ చేసుకోవచ్చు. అంటే ఈవెన్ దో మహారాష్ట్ర కాంటెంట్ కూడా ఏదైనా బాగుంది, మన సిలబస్ కంటే బాగుంది, లేదు ఒక కాన్సెప్ట్ ఒకటి బాగుంది అనుకున్నప్పుడు ఇది యాడ్ చేసుకొని పిల్లలకి ఇవ్వడంలో తప్పు లేదు. సో ఇదంతా ఫస్ట్ టీచర్ రిహార్సల్ చేస్తే బాగుంటుంది. సో ఇనిషియల్గా ఇప్పుడు మనం చేయాల్సినటువంటి మొదటి కార్యక్రమం ఏంటంటే మ్యాథ్స్ తెలంగాణకు సంబంధించి చెక్ చేసుకోవాలి, ఎనేబుల్ చేయాలి.
ఆ తర్వాత సైన్స్కు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించి రెండు రెండు కోర్సులు మాత్రం కంపల్సరీగా ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు రెండు అయినాయి. ఇక్కడ పిల్లలకు ఇక్కడ మనం యాడ్ చేయాలంటే మనకు మూడు దారులు ఉన్నాయి. ఒకటి, గూగుల్ క్లాస్ రూమ్లో డైరెక్ట్గా మనం ఇన్వైట్ చేయొచ్చు. ఇది ఎక్స్టెన్సివ్ అడ్వాన్స్డ్ కాబట్టి ఇది ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్నటువంటి పిల్లలతోటి ఇది చేయించడం కొద్దిగా ఇబ్బందికరం. రెండోది, స్టూడెంట్స్ జాయిన్ విత్ క్లాస్ లింక్. మనం ఒక లింక్ జనరేట్ చేస్తాము, ఈ లింక్ను డైరెక్ట్గా పిల్లలకు పంపిస్తే వాళ్ళు జాయిన్ కావడం. ఇది కూడా పిల్లలు డైరెక్ట్గా వాళ్ళు జీమెయిల్తో లాగిన్ అయ్యి ఖాన్ అకాడమీకి వెళ్ళి ఇదంతా ప్రాసెస్ చేసి ఇదంతా కొద్దిగా ఇబ్బందికరం. కాబట్టి మనమే క్లాస్ని జనరేట్ చేయాలంటే క్రియేట్ యువర్ స్టూడెంట్స్ అకౌంట్స్, మనమే వాళ్ళ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం జనరేట్ చేయాలి. సో ఇది క్రియేట్ యువర్ స్టూడెంట్స్ అకౌంట్స్. ఈ మూడో బాక్స్ని మనం క్లిక్ చేసినట్లయితే మొదటగా స్టూడెంట్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ బాక్స్లో క్రియేట్ యువర్ అకౌంట్స్లో మొదట పేరు అడుగుతుంది. నేను ఎయిత్ క్లాస్లో చందు అనే అబ్బాయి మా స్కూల్లో ఉన్నాడు. నేను ఆ చందు అనే అబ్బాయిని ఆ, ఇక్కడ నేను యాడ్ చేసిన. యాడ్ చేయగానే ఆటోమేటికల్గా ఇక్కడ పేరు కొట్టగానే ఆటోమేటిక్గా యూజర్ నేమ్ ఇక్కడ రావడం జరిగింది. చందు 59 వచ్చింది చూడండి. సో ఈ యూజర్ నేమ్ని మనం ఏం చేయాలంటే కాపీ చేసుకొని మనము ఇంకో షీట్లో మనం నోట్ చేసుకోవాలంటే ఆ పిల్లవాడికి చెప్పాలి కాబట్టి. సో పిల్లాడికి యూజర్ నేమ్ నోటెడ్ అయిపోయింది, చందు 59. సో ఆ, ఇంకా యాడ్ న్యూ లైన్ అని ఇక్కడ కనపడుతుంది అంటే ఇట్లా ఒక్క పిల్లవాడు. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకొక పిల్లాడు వస్తాడు. సో ఇంకో పిల్లాడు జశ్వంత్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ జశ్వంత్ అని ఉన్నాడు అనుకోండి పిల్లవాడు. సో ఈ పిల్లాడి పేరు మీద వచ్చింది. ఇలా యాడ్ న్యూ లైన్ వేసుకుంటూ మన పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలందరినీ మనం టైప్ చేసుకుంటూ యాడ్ న్యూ లైన్ క్లిక్ చేసుకుంటూ వరుసగా వెళ్ళిపోతూనే ఉండాలి. సో మిస్టేక్ జరిగింది, ఆ తర్వాత ఎడిట్ పెట్టచ్చు, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా 8వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలందరినీ యాడ్ చేయగానే వాళ్ళందరి యూజర్ నేమ్స్ వస్తాయి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఒక్క పిల్లాడికి ఇక్కడ పాస్వర్డ్ వచ్చింది చూడండి. ఆటోమేటికల్గా జనరేట్ అయింది పాస్వర్డ్. యూజర్ నేమ్ ఇదైంది, పాస్వర్డ్ ఇదైంది. సో నేనేమంటా అంటే ఈ పాస్వర్డ్ని ఎడిట్ చేయండి. ఇదంతా పిల్లలకు గుర్తుండడం కష్టం కాబట్టి ఒక కామన్గా వాడి పేరు పెట్టి, సో ఫస్ట్ వాడి పేరులో మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ పెట్టి @ పెట్టి ఈ 2025ని అందరు కామన్గా టైప్ చేసేస్తే సరిపోతుంది. చందు @2025. సో ఇక్కడ కూడా వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే వాడి పేరులో మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ @2025. సో ఇలా ఒక కాన్స్టెంట్ అంటే ఇదే టైప్ చేయాలని లేదు. మీకు ఇంకేదైనా ఇయర్ బాగా ఉంటే @ అని పెట్టండి. పెట్టాలని కాదు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక అంకె ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. కాబట్టి మనం ఈ ప్రాసెస్లో మనం చేయడం జరిగింది. సో ఇట్లా మొత్తం క్లాస్ అందరి పిల్లలకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కామన్గా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్రియేట్ అకౌంట్స్ అని క్లిక్ చేస్తాం. అంటే ఈ పిల్ల వాళ్ళకు అకౌంట్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ మనము ఎంతమంది పిల్లలకి ఏమేమి జనరేట్ అయిందో చూడాలి అని అంటే ఇక్కడ డౌన్లోడ్ CSV ఫైల్, దీన్ని డౌన్లోడ్ చేసినట్లయితే ఏమవుతుంది మనకి పిల్లల యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్లు అన్ని కాన్స్టెంట్గా మనకు వస్తాయి. ఒకసారి ప్రింట్అవుట్ చేసుకొని దీన్ని మన దగ్గర పెట్టుకున్నట్లయితే ఆ, ఇక్కడ చూడండి, ఫర్ ప్రైవసీ రీజన్స్ దిస్ ఈస్ ద ఓన్లీ టైమ్ యూ విల్ బి అలౌడ్ టు యాక్సెస్ దిస్ పాస్వర్డ్ లిస్ట్. ఒకటేసారి వస్తుంది, మళ్ళీ మనకు రాదు కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఇక్కడ మనకు ఆటోమేటికల్గా జనరేట్ అయింది చూడండి. సో ఆ, ఈ జనరేట్ అయినటువంటి లిస్ట్ మనం ఒకసారి చూస్తే ఇది CSV ఫైల్, డాట్ సిఎస్వి ఫైల్ ఎట్లా ఉంటుంది అని అంటే ఒకసారి చూద్దాం మనం. ఇది ఉబుంటుకు సంబంధించింది కాబట్టి ఇలా వస్తుంది. స్టూడెంట్ పేరు వస్తుంది, యూజర్ నేమ్ ఇక్కడ కింద వస్తుంది, పాస్వర్డ్ ఇక్కడ వస్తుంది. సో ఇట్లా మనము ఈ పిల్లలతోటి డాటా దాదాపు ఉన్నంత కూడా మనము దీన్ని కాపీ చేసుకొని ఎక్సెల్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ఇది ఆ, మొదటిగా మనము చేయాల్సినటువంటి కార్యక్రమము. ఓకే. సో ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మీద మనము క్లిక్ చేయాలి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని కూడా రావడం జరిగింది. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత సో ఇక్కడ క్లాస్ జనరేట్ అయిపోయింది. క్లాస్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ ఎంతమంది పిల్లలు యాడ్ అయ్యారో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకు స్టూడెంట్స్లో ఇంకో ఇద్దరు పిల్లలు ఇక్కడ జనరేట్ కావడం జరిగింది. చందు జనరేట్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ జశ్వంత్ జనరేట్ అయ్యాడు. వాళ్ళ పేర్లు ఉన్నాయి.
ఇంకా న్యూ స్టూడెంట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా నుంచి ఆప్షన్స్ ఉంది. ఇది మన యొక్క క్లాస్ యొక్క కోడ్ ఇది. ఒకసారి వెంటనే క్లాస్ కొని మనం ఒకసారి కాపీ చేసుకొని పెట్టుకోవాలి ముందే. సో ఆ, మనం ఇద్దరితోటి వీళ్ళకు ఇద్దరు పిల్లలకి గోల్ సెట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడనే గోల్ని సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ టీచర్లను అసైన్ అయిన తర్వాత మనం ఈ ప్రాసెస్ చేయొచ్చు. గోల్ ఇప్పుడు సెట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. ఇక సెలెక్ట్ కోర్స్ అన్నాం కదా, ఇక్కడ మనం ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్ క్లిక్ చేస్తాం. ఓకే. చేయగానే ఆటోమేటికల్గా ఇక్కడ కోర్స్ మాస్టరే కాకుండా యూనిట్ మాస్టర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఫోర్స్కు సంబంధించినటువంటి 10 స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి. 10 స్కిల్స్లో వీడు మనము 10 స్కిల్స్లో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు శనివారం కాబట్టి ఆగస్టు ఇక్కడ మనం ఈ డేట్ దగ్గర సెట్ డ్యూ డేట్ ఎక్కడ దాకా వీడు చేయాలి. మనం సోమవారం చెప్పినట్లయితే సోమవారం నుంచి నెక్స్ట్ సోమవారం వరకు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూలైలో మనం 19లో ఉన్నాం కదా, నెక్స్ట్ 19 దాకా ఒక వారం రోజుల సమయం ఇచ్చి అంతకంటే ఒక రోజు ముందును వాటికి డేట్ని అసైన్ చేసేస్తే సో ఇక్కడ క్రియేట్ 1 యూనిట్ గోల్ అని క్రియేట్ చేయగానే ఆటోమేటికల్గా ఈ గోల్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ రెండు ఫోర్స్ అనే టాపిక్లో ఇద్దరి పిల్లలకి నేను గోల్ అనేది అసైన్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్కి వచ్చిన ఈ పర్సంటేజ్ని క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే ఆ ఇద్దరు పిల్లల యొక్క ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇప్పుడు చందు అనే పిల్లాడు ఎక్కడ దాకా చేశాడు, జస్వంత్ అనే పిల్లాడు ఎట్లా చేశాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చందుని ఇక్కడ వస్తే కర్సర్ ఓపెన్ చేస్తున్నది. చందు యొక్క ప్రోగ్రెస్ ఏమేమి ఉంది అసలు క్లియర్గా, వాడి స్కిల్ ఏంది, వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంది, ఇక్కడ మనకి అటెంప్ట్ చేశాడా ఇక్కడ కనపడుతుంది. అసైన్మెంట్ అటెంప్ట్ చేశాడా, లేకపోతే కొద్దిగా చేశాడా, మాక్సిమం చేశాడా, మాస్టర్ చేశాడా. సో ఇవన్నీ క్లియర్గా తెలుస్తుంది. ఎక్స్పాండ్ అన్ని అంటే ఇక్కడ మనం అసైన్ చేసింది ఇప్పుడు ఫిజికల్ సైన్స్ కాబట్టి అదేవిధంగా రియల్ నెంబర్స్ కూడా మనం ఇట్లనే అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది 10th క్లాస్కి సంబంధించి మనం ఈ పిల్లలకు సంబంధించింది కాబట్టి ఈ ఎక్సర్సైజ్ చూసి దీన్ని కూడా మనము పిల్లవాడికి ఆటోమేటికల్గా అసైన్ చేయొచ్చు. సో ఇట్లా ఆ, మనము విద్యార్థులకి ఏదేది ఆ, ఏంటి అనే కాన్సెప్ట్ని మనము టోటల్గా ఇది 7th గ్రేడ్కి సంబంధించింది. ఓకే. ఇది అసైన్ చేసేటువంటి ప్రాసెస్. ఇక డైరెక్ట్గా ఇక్కడ చూడండి 7th క్లాస్కి సంబంధించిన టాపిక్ పాతది ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని టాప్ రైట్ కార్నర్లో అసైన్ అని ఉంది, అది అసైన్ చేయొచ్చు పిల్లలకి. రైట్ అంటే ఒక్కసారి దీన్ని చూసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ విద్యార్థులకు అసైన్మెంట్ చేసేటువంటి ప్రాసెస్ ఇది. రైట్. ఆ తర్వాత టీచర్లను ఏ విధంగా యాడ్ చేయాలి. ఆ, ఇప్పుడు మనం క్లాస్ జనరేట్ చేయడం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత సో ఇక్కడ మనము క్లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఆ, ఏ విధంగా ప్రాసెస్ రావాలనో మనకు తెలిసింది. ఆ, ఈ పిల్లల్ని ఏ విధంగా యాడ్ చేయాలనో తెలిసింది. ఆ తర్వాత వాళ్ళకి ఏ విధంగా అసైన్మెంట్ చేయాలనో తెలిసింది మనకి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ టీచర్లను ఏ విధంగా మనం యాడ్ చేయాలనుకున్న అంశాన్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.